చేస్తున్నాం, మా సంఘాలను బలపరుచుకుంటున్నాం అనే మైండ్లో మన అందరం ఉంటాం. అవునా కాదండి? అది నిజమేనా? కదా, అది నిజమేనా? సామెత గ్రంథంలో అంటాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, చివరికి అది ఎక్కడ తీసుకుపోద్ది? నాశనానికి తీసుకుపోద్ది. మరి నేను చేసేది రైటే, మీరు చేసేది రైటే, మరి అందరూ వెళ్తారా? ఖచ్చితంగా ప్రశ్న వేసుకోవాలా వద్దా సార్? మనకు అప్పుడప్పుడు కొంతమంది దైవ సేవకుల నుంచి మీరు చేసే తప్పు అని వినిపించుంటుంది అప్పుడప్పుడు. అప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు తెలిసిందే నిజమని ఎప్పుడు భ్రమలో ఉండొద్దండి. ఇది తప్పు అని ఎవరన్నా మనల్ని అన్నారు అని అంటే ఖచ్చితంగా దాని గురించి మీకెవరో ఉంటారు ఎక్స్పర్ట్స్, వాళ్ళని అడిగి, సార్ ఇది నేను చేస్తున్నాను కదా, చాలామంది చేస్తున్నారు, ఇది రైటా రాంగా? రైట్ అయితే చెయ్యండి, ఒకవేళ రాంగ్ అయితే మాత్రం వెంటనే ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ప్రతి దైవ సేవకుడికి మైండ్ రావాలండి. అతిక్రమములు దాచిపెట్టువాడు, మనకు తెలుసు, అన్నీ తెలుసు కానీ దాచిపెడతాం. కొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే మనం కొత్త నిబంధన సంఘంలో ఉన్నామా, పాత నిబంధన సంఘంలో ఉన్నామా? అంతే కదా. మనకు అర్థమయ్యే సులభతరమైన ఎవడి భాషలో వాడికి దేవుడు బైబిల్ రాయించి ఇచ్చేశాడు. కాబట్టి మనకి ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడు ఎప్పుడంతే, ఆడు అలాగే చెప్తాడు, నాకంటా తెలుసా అనుకుంటే అవతల అతను మోసపోడండి, నేను నా సంఘమే మోసపోతాను. మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి కదా, సార్ ఆ సంఘం వాళ్ళు ఎలా చేయట్లేదు, మనం ఎందుకు చేస్తున్నామని సంఘ సభ్యుడు అడిగాడు అనుకోండి, క్లారిఫికేషన్ నీ దగ్గర ఉండాలి. అది వాక్యం సపోర్టు చేయాలి. మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి సార్. మనం చేసే కార్యక్రమాల సంఘంలో వాక్యం సపోర్ట్ చేయని చాలా ఉంటాయి, మనకు తెలుస్తుంది అది. కానీ మనం కొన్నింటిని చూసి ఏసావు లాంటి మైండ్తో జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకుంటాం సార్. ఎంత కష్టపడి నేను చెప్పేది, మిమ్మల్ని నేను మారమని ఎప్పుడు కూడా చెప్పట్లేదు, కానీ వాక్యం ఏం చెప్తే అది మాత్రం చెయ్యండి సార్, అంతే. నేను కోరుకునేదైనా దేవుడు కోరుకునేది అది మీకు శ్రేయస్కరమే, సంఘానికి కూడా ఆశీర్వాదం. ఓకే, ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. పితరుల కాల చరిత్ర రాసుకోండి, పేరు రాసుకోండి. పితరుల కాల చరిత్ర హెడ్డింగ్ పెట్టుకోండి, అక్కడ కింద రాసుకోండి. ఆదికాండము 12 అధ్యాయం నుండి నిర్గమకాండము 50 అధ్యాయం వరకు ఎంటర్ చేసుకోండి. పితరకాల చరిత్ర ఎక్కడి నుంచి అక్కడ రాసుకోండి సార్. మైండ్లో గుర్తుండవు సార్, మళ్ళీ చెప్తున్నాను సార్. మళ్ళీ ఎవడన్నా వచ్చి మనకి ఇది గెలికితేనే మనకు అర్థం అవుతుంది సార్, లేకపోతే అది గుర్తురాదండి. అన్నానా? ఓ, నేను చదువుకుని రమ్మన్నాను. మీరు అన్నీ మర్చిపోతారు మీరు. అంటే మన వే ఏంటంటే సువార్థికుని వే కదా. ధర్మశాస్త్ర కాలానికి వెళ్ళేటప్పటికి అప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళకి ఏం బోధించమన్నాడు అనేది చూస్తాం. మనమంతా చూడం. సువార్థికులుగా మనం ఏం నేర్చుకోవాలి ఆదికాండం నుంచి, అంతే. అంతా చెప్పాలంటే సరిపోదు, సంవత్సరం కూడా సరిపోదు. మీరు వచ్చి టైమింగ్ని బట్టి అయితే ఇంకా అసలు 3 సంవత్సరాలేం సరిపోదు, మనకున్న ఆసక్తిని బట్టి. ధర్మశాస్త్ర కాలంలో మనం ఏం చూస్తామంటే ఆనాడు సువార్థికులు ఉన్నారా లేరా? దేవుని మాట అనేది సువార్తేనండి కదా కాదా? యేసుప్రభు పుట్టాడు అనేది సువార్త అన్నదా లేదా? గాబ్రియల్ దూత సువార్త అన్నది. యేసుప్రభు వారు కూడా పాప క్షమాపణ ప్రకటించడం సువార్త అన్నాడా లేదా? పౌలు గారు ఏమన్నాడు? లేఖనముల ప్రకారము
క్రీస్తు మరణించెను, సమాధి చేయబడును, తిరిగి మూడో దినమున లేపబడును. ఇది సువార్త అని పౌలు గారు అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర కాలం వెళ్ళినప్పటికీ వాళ్ళని ఏం ప్రకటించమన్నాడు, ఆ కాల పరిస్థితులు ఎలాంటివి, ఇప్పుడు నేను వాటిని ప్రకటించవచ్చా, వాళ్ళని ఏం చేయమన్నాడో నేను చెయ్యొచ్చా? ఎందుకంటే ఇవాళ మిక్సింగ్ బోధలు ఎక్కువైపోయినాయి మనకి. ధర్మశాస్త్రంలో 4, కొత్త నిబంధనలో 4 మిక్సీలు వేసైతే కలిసిపోతాయండి. కలవండి, కలిసిపోతాయి, తర్వాత కనపడవు. పంచదార, యాపిల్ పండు, పాలు వేశారు, మిక్సింగ్ పట్టారు, ఎడగొట్టగలమా దేని దాన్ని? కలిసిపోతాయి. కలిసిపోయి రుచి మంచిగానే ఉంటుంది. కానీ షుగర్ ఉన్న వాడికి పనిచేద్దా ఇది? చెప్పట్లేదు మీరు సార్. ఎమ్మెన్యేల్ గారు, షుగర్ ఉన్నవాడికి పనిచేద్దా? అందులో పండు ఉన్నాయి, పాలు ఉన్నాయి, కానీ షుగర్ వాడికి ఆ రెండింటి వల్ల నష్టం లేదు. కానీ దేనివల్ల నష్టం? గర్భిణీ స్త్రీ ఉంది, ఇది బొప్పాయి పండు, షుగర్ పని చేద్దా ఆవిడికి, పాలు పని చేస్తాయి, బొప్పాయి పండు పని చేద్దామా? అది ఆయనకి పని చేయదు. మిక్సింగ్ వేసేసి సూపర్ అనుకుంటాం మనం. మిక్సింగ్లో అన్నీ అందరికీ పనిచేస్తాయి చెప్పట్లేదు ఎవరు, పని చేయవండి. అందుకే దేవుడు ఏ కాలాన్ని బట్టి ఆ కాలం మాటలే ఆయన మాట్లాడాడు. ఆ కాలంలో ఉన్న పద్ధతులను బట్టి, ఆయన మాటలను బట్టే ఫలాలు కూడా ఆయన ఆశించాడు. అంతే. ఆయన చెప్పలేనిది, పరిస్థితులు అనుకూలం లేని ఫలాలు ఆయన ఎప్పుడు అడగలేదండి, ఎవరిని అడగలేదు. ఈ విషయాలు మనం ధర్మశాస్త్ర కాలంలో అర్థం చేసుకుంటాం. కాబట్టి మైండ్ పెట్టండి దయచేసి. ఇక్కడ చూడండి, రాసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి రాసుకోండి. ఆదికాండము 12వ అధ్యాయం నుంచి కొంచెం రాసుకోండి, స్లోగానే వెళ్తాను. నిర్గమకాండము 50 సారీ, నిర్గమకాండం కాదు, ఆదికాండమే 50 అధ్యాయం సార్. సారీ సార్, ఆదికాండము ఎంతండి? 19 వరకే చెప్పానా? ఎందుకంటే యాకోబు చచ్చిపోయే వరకే నేర్చుకోవాలి మనం. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకునే ఎవరి చరిత్ర? పితరుల చరిత్ర. ఓకే, ఆదికాండము 50 అధ్యాయం వరకు రాసుకోండి. అంటే మనకి 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనం ధర్మశాస్త్ర కాలాన్నే ఇంకో కాలంగా కూడా పిలిచాం. ఏంటది? అసలు ఎవ్వరు కూడా ఈయన ఏం చెప్పినా నోట్స్లో లేని, ఈ బైబిల్లో లేనియే చెప్తున్నాడు ఈయన. ధర్మశాస్త్ర కాలానికి 2వ పేరు చెప్పాను నేను. ఉన్నాయా నోట్సుల్లో? లేవా కాలాలు? 7 కాలాలును తీయండి సార్. ఓకే, తీసి చూసి చెప్పండి సార్ రాసుకున్న వాళ్ళు. ఏమో ఆ నోట్స్ ఏమైందో. నేను ఇచ్చిన నోట్స్ ఏదండి పీటర్ గారు? సార్ నేను రానండి, వచ్చే క్లాస్ నుంచి నేను రాను సార్. నా కష్టం కానీ, నా విలువ కానీ మీరు ఎవరు నిలబెడతలేదు సార్. అసలు లేదు సార్, అసలు బాధ్యతలు లేవండి. సంఘం పట్ల వాక్యం నేర్చుకుందామనే ఆలోచనలు ఎవరికి లేవండి. ధర్మశాస్త్ర కాలాన్నే మోషే కాలంగా కూడా పిలుస్తాం మనం. ఏ కాలం? మోషే కాలం అంటాం, లేదా దాన్నే ధర్మశాస్త్రం. మోషే ఎప్పుడు పుట్టాడంటే నిర్గమకాండం 1వ అధ్యాయంలో పుట్టాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే 20వ అధ్యాయంలో వచ్చింది. కాబట్టి ఆ కాలాన్ని మనం కంటిన్యూషన్గా చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రాసుకున్నారా? పితరుల కాలానికి ముందు ఏ కాలం అయింది? ఆది కాలం. ముందు కాలం ఏంటది? ఆది కాలం. ఆది కాలములో ఏం చెప్పాడు దేవుడు? పాప ప్రక్షాళన ఎలా జరుగుతుందో చెప్పాడు. జాగ్రత్తగా రాసుకోండి. ఎవరితోటి? సాతాన్ని చపించినప్పుడు ఒక మాట చెప్పాడు కదా, పాప ప్రక్షాళనది. పాపానికి కారణం ఎవరు? పాపానికి కారణం ఎవరండి? సాతాను. సాతాను తల చితక్కొట్టేవాడు వస్తాడు, అతను పాప ప్రక్షాళన చేస్తాడు అనే విషయాన్ని మనకి ఆది కాలంలో దేవుడు చెప్పాడు.
పాప ప్రక్షాళకుడు. కనపడుతున్నాయండి? ఇంకా పెద్దగా రాయన. పాప ప్రక్షాళకుడు ఎవరైనంటే మనం నేర్చుకున్నాం. ఏ సంతానం? స్త్రీ సంతానం. అంటే ఎవరికి పుట్టాలి? స్త్రీకి పుట్టాలి. ఆయన ఎవరో మనకు తెలుసు. ఎవరైనా స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరండి? బాబు, పురుషుడు సంబంధం లేకుండా స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరో? యేసు ప్రభు. ఇంత వెళ్ళాలా? స్త్రీ సంతానం అనగానే గుర్తొచ్చేయాలి సార్ యేసు ప్రభు అని. ఎవరైనా యేసు ప్రభు వారు. ఇప్పుడు బ్రాకెట్లో రాసుకోండి, ఇది లేకపోతే యేసుక్రీస్తు అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు సమాజాన్ని పాపము నుంచి విడిపించాలి. ఒకటి మనం మొన్న వారం నేర్చుకున్నాం. ఆదామవ్వలు ఎక్కడి నుంచి వచ్చారు భూమి మీదకి? ఎక్కడి నుంచి వచ్చారు సార్? మట్టిని. నేను ఇంకెంత కిందకి దిగి చెప్పాలండి నేను? ఆదాము శరీరం మట్టి నుంచి వచ్చింది సార్. పేరు శరీరానికి కాదండి, ఇది మైండ్లో పెట్టుకోండి. పేరు అనేది బాడీకి కాదు, ఆత్మకే. నేను చచ్చిపోయాను అనుకోండి, ఆనంద్ గారు చచ్చిపోయాడు అంటారు, మా ఇంటికి వస్తారు, ఎప్పుడు పోయాడు అంటారు. అక్కడ ఉన్నదేంటి మరి? ఆనందో చచ్చిపోయాడు అన్నారు కదా, చచ్చిందేంటి పోయిందేంటి? మరి చచ్చింది శరీరం, పోయింది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకపోతే ఏం చేస్తామండి అసలు సంఘాన్ని? పేర్లు శరీరానికి కాదు, ఆత్మకే పేర్లు. అర్థమవుతుందా లేదా? ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. శరీరానికి కాదండి పేరు, ఆత్మకే. ఓకే, ఈ ఆత్మ ఆదాములోకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆదాము అవ్వలు ఎక్కడున్నవారు? వీళ్ళు పరలోకములో ఉన్న వీరు ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. భూమి మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏదేను తోటలోకి వచ్చారు. అంటే జాగ్రత్తగా, మీకు మొన్న క్లాసులో చెప్పాను మీకు నేను. అంటే ఏదేను తోట దేనికి సాదృశ్యంగా కనపడుతుంది మనకి? పరలోకానికి సాదృశ్యం. ఎందుకంటే పరలోకములో ఉండవలసిన వారి ఉండే ఆ పరిస్థితులు దేవుడు ఏ తోటలో పెట్టాడు? ఏదేను తోటలో పెట్టాడు. మనకు తెలుసు, పాపం చేసిన తర్వాత తోటలో ఉంచాడా, తరిమేశాడా? అంటే అర్థం ఏంటి? ఆ తోటలో ఉండడానికి పాపికి అర్హత లేదు. జాగ్రత్తగా వినాలి, ఈ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. ఆది కాలంలో ఇది జరిగింది. ఇక్కడే ఇంకోటి ఏం జరిగింది? సాతానేవాడు చూడండి, ఇదే ఏదేం తోటలో బ్రతికి వీడు ఎక్కడికి వెళ్ళటానికి అర్హత సాధించాడో ఇక్కడే ఉంటే? చెప్పండి సార్. ఏదేం తోటలో ఉండడానికి అర్హత ఉంటే ఆయన మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళే అర్హత ఉంటుంది? పరలోకానికి వెళ్తాడు. అంటే ఏదేను తోటలో ఉన్న స్థితిలోనే మనిషి ఉండాలి. అది దేవుని చిత్తం, సంకల్పం. కానీ ఈ సంకల్పాన్ని వీడు ఎవడో పాడు చేసినోడు? వీడు ఎక్కడికి గెంటేశాడు వీళ్ళనే? ఏదేం తోటలో నుంచి లోకంలోకి గెంటేశాడు. చాలా మైండ్ పెట్టాలి. ఈ ఏదేను తోటలో నుంచి లోకంలోకి గెంటడానికి సాతాను ఉపయోగించిన ఆయుధం ఏంటి? పాపము. గట్టిగా చెప్పండి, ఏంటది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞలంటే ఎక్కడున్నాయి? అయ్యో అంతే, వీళ్ళు తవ్వుకు తెచ్చుకోవటమే. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి సారు. ఆజ్ఞ అంటే ఎవరి మాట? అంతేనా? ఆజ్ఞ అంటే ఏం చెయ్యాలి, డూసు డోంట్స్. చెయ్యాల్సింది చెయ్యకపోయినా పాపమే. మైండ్లో పెట్టండి, జాగ్రత్తగా వినాలి. దేవుడు సంఘానికి ఇది బోధించని చెప్పాడు, నువ్వు అది బోధించట్లేదు. అది సువార్త అవుతుందా, పాపం అవుతుందా?
గట్టిగా చెప్పండి సార్. నిజమేనా? కరెక్ట్గా ఒప్పుకుంటున్నారా? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. నేనేమో చెప్పను. చెయ్యొద్దు అన్నది చేసిన పాపమే. ఏం సార్? ఏం పేరు మీది? దానియల్ గారు. చెయ్యమన్నది చెయ్యకపోయినా పాపమే. పండు తినొద్దు అన్నాడు, తిన్నారు, ఏమైంది? పాపం. చేయమన్న విషయాలు చాలామంది బైబిల్లో చేయలేదు, దాన్ని కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? పాపం. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు. ఈ పాపము చేయించి ఎక్కడికి గెంటేశాడు? మనిషిని లోకంలోకి గెంటేశాడు. ఇప్పుడు ఈయన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలి దేవుడు? అంతేనా కాదండి? ఇది మనిషి అవ్వడం ఏం చేయలేదండి ఈ స్థితి కోసం. దేవుడు లోకమును, గట్టిగా చెప్పాలి, ఎంతో అనే పదం మామూలు పదం కాదండి. అది ఎంత ప్రేమించాడో చెప్తాడు. చదువు చెప్పండి ఆ రిఫరెన్సు ఎంతది చెప్పకండి, వెనకాల ఎంత అండి రిఫరెన్స్? అది యోహాను సువార్త 3:10. చెప్పండి. దేవుడు తర్వాత కాగా చూసారండి, ఇక్కడేమో స్త్రీ సంతానము సాతాను తల చితగొడతాదని చెప్పాడు. యోహాను సువార్త 3:16లో దాని కాంక్లూషన్ ఇస్తున్నాడు. అది ఎలా జరుగుతుందంటే, దేవుడు ఎవరిని ప్రేమించాడంట? దేవుడు లోకం అంటే పరలోకానికి అర్హత లేనిదే కదండి లోకం అంటే. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. దీన్ని ప్రేమించాడండి ఆయన. ప్రేమించి మళ్ళా ఈ లోకాన్ని తనలో కలుపుకోవాలి, లేదా పరలోకానికి వారసులుగా. దాన్నే నిత్య జీవం అనే పదాన్ని వాడాడండి. ఏ పదం? నిత్య జీవము. పరలోకానికి మరో పేరు ఏంటండి? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలంటే ఎవరిని వాడుకుంటున్నాడు ఆయన? ఎస్, ఆయన ప్రారంభంలో కనపడ్డ మనకి. మీకు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే, ఇందాక మీకు అందుకే పేతురు గురించి అంత డెప్త్కి వెళ్ళాను నేను. పేతురు మనుషులను పట్టాలి అని అంటే తన తెలివితేటలు సరిపోవని, చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞానం సరిపోదు నాయన, వాక్యం కావాలి, దేవుని మాట కావాలనేది చెప్పటానికి ఆ రాత్రంతా కూడా కరువులో నిలబెట్టాడండి. ఎవరిని? పేతురుని. అప్పుడు నిజమండి, పేతురు ఊరికనే నమ్మేయలేదు. నా సముద్రం, నేను చిన్నప్పటి నుంచి ఏటాడుతున్నాను, ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసు, అయినా కానీ నాకు ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ఆయన మాట ఉంది చూసారా, 2 దోణులు నాకు వచ్చినాయి అంటే, అమ్మో ఈయన మామూలోడు. ఎస్, అక్కడ పట్టుకున్నాడండి. తిరగేసి సిలువేయించుకునే వరకు కూడా వెళ్ళిపోయాడండి. ఎక్కడ వెనక్కి మనమా తిరగేసి సిలువు కాదు, ఓ అరగంట ఎండలో నిలబడాలంటే మన వల్ల అవదు. జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టండి. ఆదికాల చరిత్రలో మనకి పాప ప్రక్షాళన ఎలా వస్తుందో చెప్పాడు. స్త్రీ సంతానం. ఏ సంతానం? గట్టిగా చెప్పండి గట్టిగా. ఇది ఎక్కడొచ్చిందండి? క్రీస్తు శకం 0 అనుకోండి. మీరు బీసీ అంటారు కదా సార్, బీపీసీనండి ఎమ్మాన్యుయల్ గారు. ఏడియేమో బిఫోర్ క్రైస్ట్ కాదు కదా. యేసు ప్రభు పుట్టింది 0 కదా, అది ఏడి, బీసీ 4 అంట. ఓకే, ఇక్కడ వచ్చాడండి. ఓకే, యేసు ప్రభు వచ్చిన దగ్గరికి దేవుడు ఆది కాలంలో వాగ్దానం చేసిన దగ్గరికి ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది చెప్తారా ఎవరైనా రప్పగా? పోనీ భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలని పండితులు చెప్తున్నారు బైబిల్ ప్రకారం? 6000+. ఎంత? 6000. అంటే ఇందులో 2000 ఎంత తీసేది? 6000. ఎప్పటి నుంచి? ఆది కాండం నుంచి ఇప్పటికి. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం?
26 తీసేయండి, ఇంచుమించు 4000 అంతేనా రప్పగా. అంటే పాప ప్రక్షాళన జరుగుతుందని మాట ఇచ్చిన దగ్గర నుంచి పాప ప్రక్షాళన చేసేవాడు రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఏం ఆసామాషిగా ఏదో మంత్రమైతే వచ్చింది కాదండి అది. మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి, ఎందుకు ఇంత చరిత్ర జరగాలి. చాలా ప్రశ్నలు వేసుకోవాలి సార్ మనం. ఒక పాపిని మనం వెళ్ళగానే రక్షించబడిపోతాడా అండి? ఏమండి, ప్రార్థన చేయగానే రక్షించబడిపోతాడా? పోనీ ఇంకోటి, బాప్తీసం పొందిన వెంటనే పరలోకానికి అర్హత వచ్చేస్తుందా? వస్తుంది. మళ్ళీ 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి ఏం చేస్తున్నాడు? అందుకని మాట చెప్పాడు, అంతమ వరకు సహించిన వాడే బాప్తీసం పొందినోడు ఏం పరలోకం వెళ్ళిపోడు. సత్యం వరకు ఎలా ఉండాలా? నీతిగా నిజాయితీగా బతకాలా, క్రైస్తవుడిగా బ్రతకాలి. అలా బ్రతికించే పని ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలోనా? మన చేతిలో అనండి సార్. మనాన్ని ఎందుకు రావట్లేదు మీకు? చేయట్లేదు కాబట్టి రాదండి, అంతే కదా. నేను చేసిన పని అనుకోండి, ఎంత గట్టిగా చెప్పుకుంటాను, నాకు డ్రైవింగ్ వచ్చు అంటాను. ఎప్పుడు వస్తే, రాపోతే ఏదో అక్కడక్కడ వచ్చు, అంతే కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు దేవుడు ఏం చేశాడంటే, ఈ నిత్య జీవము పరలోకము ఏదేను తోటలాగా ఉండాలి అని కోరుకున్న దేవుడు మళ్ళా అసలు పరలోకం అంటే ఎలా ఉంటుందో మర్చిపోయారండి. 4000 సంవత్సరాల్లో ఉంటారా? ఏదేని తోట ఉందండి? ఏదేని తోటలో నుంచి ఆదాము అవ్వల్ని గెంటేసి నాకు ఎవరన్నా నెలనిచ్చాడా? ఏం పెట్టేశాడు? అగ్ని జ్వాలలు ఖడ్గజ్వాలలు పెట్టేశాడు. ఎవడెళ్ళి చూసి వస్తాడు? ఇప్పుడు ఏదేని తోట ఎలాగుందో చూసి నేను అలా బతుకుదాం అనుకుని వాడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదేను తోటలో ఎలా ఉన్నాడో మనిషి అలా బ్రతికితేనే ఎక్కడికి వెళ్తాడు? జాగ్రత్తగా మైండ్ పెట్టండి. కాబట్టి ఇప్పుడు పరలోకపు స్థితి చెప్పాలి అని అంటే పరలోకము శరీరాలు ఉండేదా, ఆత్మలు ఉండేదా? చెప్పండి సార్, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఇంకా చాలామంది దైవ సేవకులు శరీరాలను తీసుకెళ్ళిపోయేవాళ్ళు బయలుదేరారు ఇవాళ. మన ఒక అయ్యగారు అంటున్నాడు, అమ్మా పరలోకంలో భోజనాలు అమ్మా మనకే, మరి చికెన్ ఎడతాడో మటన్ ఎడతాడో నాకు తెలీదు. సుధాకర్ గారు అయితే చికెన్ ఎడుతున్నారు. మరి పరలోకంలో ఏం పెడతారమ్మా? ఏం పెడతాడండి దేవుడు? ఎప్పుడు తిండుకోలే పాస్టర్లకండి, మీరు ఏమన్నా అనుకోండి. పరలోకంలో భోజనాలు ఉంటాయి సార్ ఎమ్మానియల్ గారు? ఉంటా సార్, నేను అదే కదా చెప్తుంటా. సరే, ఏ విందు ఉంటుంది అక్కడ? అది గొర్రె పిల్ల అంటే గొర్రె కోసేసి ముక్కలు ఎడతారా? పరలోకంలో వెళ్ళేది శరీరాలా, ఆత్మలా? ఇప్పుడు పళ్ళు దేనుకుంటాయి చెప్పండి సార్ మీరు? శరీరానికి. నోరు, మాంసం నవలాలంటే పళ్ళు ఉండాలి వద్దా? మరి ఇప్పుడు ఆత్మ ఏ మాంసం నవ్వులుతుంది? అబ్బో, ఏంటది? వాక్యము. పరలోకంలో ఏమి అవసరం లేదు సార్ మనకి. పరలోకం వెళ్ళడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. నువ్వు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వాక్యంతో నీకు పని ఉంటాయా బాబు? అక్కడ సాతాను ఉంటాడా, లోకం ఉంటుందా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి సార్ సబ్జెక్ట్ని. భోజనాలు అన్నీ ఎడతారు, డ్యాన్సులు అన్నీ ఎడతారు, మీరు ఏమన్నా ఎడతారు. మనందరికి ఒక్కో బైబిల్ సొంతంగా ఉంటుందండి. నిజమండి ఇది. ప్రతి దైవ సేవకుడికి కొత్త బైబిల్ ఒకటి ఉంటుంటుంది, కొత్త రాజ్యాంగం. అలాంటివి చేస్తామనే దేవుడు ప్రపంచంలో ఏ బైబిల్లో అయినా సరే, ఆర్సిఎం తప్ప ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66. ఏ వచనము డిఫరెంట్గా ఏ బైబిల్లోనో ఉండదు. ఎందుకో తెలుసా? మార్చేస్తారేమో. మనం అంత తెలివైన వాళ్ళు మన ఆయనకు ముందే తెలుసు కదా. మనసు మార్చుకోండి అంటే వాక్యం మార్చేస్తున్నాం. మనం ఏం మార్చుకోవాలి సుధాకర్ గారు? ఏం మార్చుకోవాలి సార్ చెప్పండి సార్? మనసు మార్చుకోవాలా, వాక్యం మార్చేయాలా? మనసు మన వల్ల అవ్వదు. అందుకనే మన చేతనైంది ఏంటంటే వాక్యాన్ని మార్చేయటమే. అందుకనే బైబిల్ చివరిలో ఒకే ఒక్క సీరియస్నెస్తో దేవుడు ముగించాడు. నువ్వు కలిపినా తీసేసినా నీ బతుకంతా నాశనం అయిపోద్దని చెప్పాడండి.
ఆయన ఎన్ని సీరియస్గా చెప్తే మనకెందుకు? ఆయన కొడుకు చేతుల్లో మేకులు కొట్టుకుంటుంటేనే మనకు బాధ లేదు. తల మీద ముళ్ళ కిరీటం అంతే, గుడ్ ఫ్రైడే వస్తే చాలు అంతే ఆ 4 రోజులే. మళ్ళా 11 నెలలు మన ఇష్టం. 11 నెలలోనేమో మనం సిలివేసేస్తాం, ఆ ఒక్క నెలలోనేమో సిలివేసిన వాళ్ళ కోసం బాధపడతాం. ఇంత ఉత్తములు అండి మనం. ప్రస్తుతం ప్రపంచంలో అదే జరుగుతుంది సార్. యేసు ప్రభు 24 అదే చెప్పాడు. అక్రమము విస్తరించుట వలన ప్రేమ అంటే ఏంటండి ప్రేమ అంటే? ప్రేమ చల్లారిపోద్ది అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య ప్రేమ చచ్చిపోద్దనా? ప్రేమ అంటే ఎవరు? యేసుప్రభు వారండి. ఏముండదు యేసుప్రభు లేకపోతే క్రమం ఉండదు. యేసుప్రభు ఎవరు? ఆయనే వాక్యం కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసి. ఆయన యేసుప్రభు. వాక్యం ఉండదు, ఆ సంఘంలో ఏముండదు. క్రమం లేకపోతే యేసుప్రభు ఉండడు. యేసుప్రభు వారు లేని క్రైస్తవ సంఘం, అది గొప్పతనం. క్రీస్తు లేని క్రైస్తవుడు. మైసూరు బజ్జీలు ఏముండదంట? ఉండదు. జాకోబ్ గారు చెప్పాలి, మైసూరు బజ్జీలు ఏముండదు సార్. మైసూరు ఉండదు. క్రైస్తవుల్లో ఏముండదని చెప్తున్నాడు. 2వ రాకడలో క్రీస్తు ఉండడు. క్రీస్తు లేని క్రైస్తవులు అయిపోతామా? ఆలోచిద్దాం సార్, ఖచ్చితంగా ఆలోచించాలి మనం. లేకపోతే దెబ్బలు తినేస్తాం సార్, చాలా దెబ్బలు తినేస్తాం. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ 4000 సంవత్సరాలు ఎందుకు అనంటే, పరలోకంలో భోజనాలు, పరలోకంలో ఫుడ్లు, పార్టీలు, ఫెస్టివల్లో, ఇదంతా ఈ కల్చర్ ఎక్కడదో తెలుసండి? లోకపు కల్చర్ అండి. యమధర్మరాజు ఉంటాడు, నూనెలో వేపుతాడు, రంభా ఊర్వశి మేనకలు ఉంటారు, వాళ్ళతో ఏమేయచ్చు? డ్యాన్సులు వేయచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నాలెడ్జ్ అంతా మనకి? ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను తెలివైనోడండి. నరకాన్ని అందంగా చూపించుతున్న తర్వాత ఆడే నరకాన్ని ఎంత అందంగా చూపించాడో తెలుసండి మనకి. అవ్వమ్మకు చూపించాడో లేదా? అవ్వమ్మ, దేవుడు మాట కాదని పండు తిన్నవా నువ్వు దేవత అవుతావు. దేవతలు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. నమ్మేసింది అమ్మ. మనకులాగే పాపం దేవత అయిందా, దిగంబరిది అయిందా? బట్టలు లేవు. ఏమన్నా సపోర్ట్ చేశాడా? నా పని అయిపోయిందమ్మా, నీ పాటలు నువ్వు పాడు, పారిపోయాడు. మళ్ళా ఎవరు దిగి రావాల్సి వచ్చిందండి సార్? ఈ ప్రేమ అర్థం అవ్వాలి సార్ మనకి. అది నాశనం చేసి వదిలేశాడు సార్. మంచి సమరైడ్ కథలో కూడా అదే తెలుస్తుంది సార్ మనకి. సాతాను చితక్కొట్టి బట్టలు అంటే ఏంటో తెలుసా? మన పరిశుద్ధతను లాక్కుని పోతాడు సార్, నిలబెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. మనమేమనుకుంటుంటామంటే, నేను పరిశుద్ధుణ్ణి ప్రవచిస్తున్నాను, అన్ని భాషలు మాట్లాడుతున్నాను, దెయ్యాలను ఎలగొట్టేస్తున్నాను, నాకంటూ వస్తుంది ఎవడని మనం అనుకుంటాం. ఆయన ఏమంటాడు? ఇన్నున్నాయి కానీ నేను లేనురా నీ దగ్గర. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. యేసు ప్రభు లేని వాడనైతే మోగిడు. దైవ సేవకులు ఎలా కనపడతారో తెలుసా దేవుడికి? సత్యం లేని సంఘాలు ఎలా కనపడతాయో తెలుసా? సత్యం లేని సంఘాల పాస్టర్ల బోధ ఎలా కనపడతా తెలుసా? మోగెడు, కంచు, గనగనలాడు, జీవము లేనిది అని ఆయన లెక్కేతుంటాడు. మనమేమో బాబు 500 మంది సంఘం, 600 మంది సంఘం, ఈ సంవత్సరం 30 బాప్తీసాలు, ఇంక సూపర్ అనుకుంటాం మనం. ఆయనేమో అక్రమం చేయవారులారా, అసలు నువ్వెవడవో ఎవడికి చెప్పుకుంటామండి ఆ రోజున? నిజం సార్. సత్యం ప్రకటించిన ప్రతి దైవ సేవకుడు ఇదే ప్రశ్న ఎదుర్కొనే రోజు దగ్గరలో ఉంది సార్. వాక్యం అంటే కష్టం సార్. మళ్ళీ చెప్తున్నాను, మనం అనుకున్న పూల పానుపు కాదు సార్. ముళ్ళదారి తెలుసండి? యేసుప్రభు అన్నాడు స్వయాన, ఇరుకు అన్నాడు, దాన్ని మనం విశాలం చేసేసాం. ఏమన్నాడండి ఆయన? యాకోబు గారు ఏమన్నాడు? పరలోకమునకు పోవు ద్వారము ఫ్రీ, భోజనాలు, పండగలు, పబ్బాలు, ఉద్యోగాలు అని మనం అంటున్నాం. కానీ ఆయన ఏమన్నాడు? ఇరుకు. ఇప్పుడు వాక్య ప్రకారం బోధింతున్నామా, వాక్య వ్యతిరేకంగా బోధింటున్నామా? మీకు మీరు ఆలోచించుకోండి. ఇంకా కఠినమైన మాట చెప్పమంటారా సుధాకర్ గారు?
నన్ను వెంబడించువాడు తన తల్లినైనను. ఈ మాట ఎప్పుడన్నా ఆలోచించారా సార్? తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, భూములైనను, ఆస్తులైనను విడిచిపెట్టకపోతే నాకు పాత్రుడు. ఊరుకొనాయన, ఇలాగంటే సేవ ఎవడ చేస్తాడు? అందుకేనండి పౌలు దేవుడిచ్చిన ఏ వరాన్ని ఈవిని ఉపయోగించుకోలేదు సార్. గుడారాల్లో గుడారాలు కుట్టుకుంటూ తన బుడ్డు తాను సంపాదించుకొని సేవ చేశాడు సార్. అందుకో మాట చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, ఇదిగో నా కొరకు ఏ కిరీటం ఉందంటారా? మనకి ఉందా? ఉందా? రేపు 3 సార్లు అడిగితే జవాబు ఉండదు సార్. ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు, ముగించేస్తాను, 1 గంట అవుతుంది. భోజనాలు రెడీయా అమ్మా? ఫుడ్ రెడీయేనా? ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు పరలోకం అనేది ఆత్మల లోకం కదా. ఆత్మల గురించి శరీరులకు చెప్తే అర్థమవుతుందా సార్? చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? సరిగా అర్థం కాదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆకలి ఉండదు, ఎక్కడ ఆకలి ఉండదు, దప్పుగా ఉండదు, ఇంకెందుకు పరలోకం వెళ్ళడం అన్నాడంట. అంతే కదా సార్? అమ్మా, పరలోకం వెళ్తే ఏదోటి ఉండాలి వద్దా కిరణ్ గారు? ఆకలి ఉండదు, దప్పుగా ఉండదు, ఏది ఉండదంటే ఇంకెందుకు సార్ పరలోకం అంటే? ఆత్మల లోకం గురించిన విషయాలు ఈ శరీర చెవికి సరిగా అర్థం కావు. అర్థమయ్యేలా చెప్పాలని దేవుడి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవాలి. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఎవరి ద్వారా? గట్టిగా చెప్పండి, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, స్త్రీ సంతానము ద్వారా తనకు పిల్లలుగా చేసుకొనవలెనని. ఎప్పటి నిర్ణయం అంటే ఇది? ఎప్పటిది? భూమి పునాది వెయ్యక ముందే దేవుని ప్లానింగ్. నోట్ చేసుకోండి, ఇప్పుడుది కాదండి ఇది. అంటే మీకు ప్రశ్న రావచ్చు, ఏమండి ఇక్కడే ఆదాం తర్వాత షేతు ఉన్నాడు, షేతు తర్వాత హానోకు మంచోడు కదండి, మరి హానోకు కడుపును పుట్టించేయచ్చు కదండి ఎవరిని? యేసుబాబుని. మనకి ఎలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మరి ఎందుకు ఇంత టైం తీసుకున్నాడు? ఇది మనకు అర్థం అవ్వాలి. ఆత్మల లోకం గురించిన విషయాలు యేసుప్రభు అంటాడు కదా, పరలోకములో పెండ్లికి ఇయ్యబడరు. ఒకడొచ్చి అడిగాడంట, దరిద్రుడు, తెలివైనోడు అనుకుంటా వచ్చాడు, యేసుప్రభువా మరి పునరుత్థానంలో మరి ఏమండి మాలో ఒకడికి యాకోబు గారు 7 భార్యలు 7 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు పెద్దోడు చేసుకున్నాడు పిల్లని, చచ్చిపోయాడు. మళ్ళా ధర్మశాస్త్ర ప్రకారం తమ్ముడే కదా చేసుకోవాలి, తమ్ముడు చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు. ఇలాగ 6 చచ్చిపోయారు, 7వాడు చచ్చిపోయాడు. పరలోకంలో ఈవిడ ఎవరికి భార్య? 7 అడిగారండి. అప్పుడు ఆయన అన్నాడు, పరలోక విషయములు ఇప్పుడు మీకు అర్థం కావనే మాట ఒకటి మాట్లాడతాడు. ఎందుకంటే ఆత్మల విషయం మనకు అర్థం అవ్వాలంటే, మీకు ఇందాక చెప్పాను కదా, ఇంటర్లో ఉండే త్రికోణమితి లెక్కలు 1వ తరగతిలో పెట్టారనుకోండి, ఇమ్మానియేల్ గారు, ఓరు బాబు ఎందుకు వచ్చిన స్కూల్ రా బాబు ఇది, అంతేనా? మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు దేవుడు పరలోకము ఏదేను తోట మనకు అర్థం కావాలని దేవుడు సమయాన్ని తీసుకున్నాడు. ఈ సమయంలో ముందు ఒకటి వాడని చూపించాడు, ఏదేను తోట. తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కలిగిందేంటి? వాడ. ముందు దేని చూపించాడు? గట్టిగా చెప్పాలి, వాడ. ఎవరు వెళ్ళారు వాడలోకి? ఆయన మాట విన్నవాళ్ళు, అంతే కదా. పరలోకం ఎవరు వెళ్తారు? కాబట్టి సువార్థికులుగా మనకు అర్థం అవ్వాలంటే ముందు వాడు అర్థమైతే మన సంఘం అర్థం అవుతుంది.
చూడండి ఎంత ప్లానింగ్ అండి సార్ మన కన్న తండ్రిది. ఎవరు వెళ్ళరు అని అనేదానికి కూడా బాబేలు గోపురం చూపించాడు. ఉందా లేదా? దేవుడు ఎప్పుడు రెండు చూపిస్తాడు సార్. ఇదిగో నీ ఎదుట జీవమును మరణమును పెట్టాను, మేలును. నిజమండి, నీ ఇష్టం నాయన. అది వాడ కడతావా, బాబేలు గోపురం కడతావా, బాబు నీ ఇష్టం, నేనేం చేయను. కఠినమైన మాట అండి. సామెతల గ్రంథం 16:9 అనుకుంటాను. చూడండి ఒకసారి, ప్రార్థన చేసేసుకుందాం. మధ్యాహ్నం నుంచి కొంత క్లాస్ చూసుకుని ముగించేసుకుందాం ఇవాళ పితరుల కాలం. అర్థమవుతుంది కదా? పితరుల కాలం ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం అనేది ఈ సెకండ్ సెషన్లో నేర్చేసుకుందాం. చదవండి, 16:9 అనుకుంటాను. చాలా అంటే అమూల్యమైన మాట సార్ ఇది. దైవ సేవకులమైన మనకేనండి దేవుడు చెప్తున్నాడు. ఒకడు చేయబోవునది నువ్వు వాక్య ప్రకారం బోధిస్తావా, నీ సంస్థ చెప్పినట్టు బోధిస్తావా, లాభం కొరకు బోధిస్తావా, క్రీస్తు కొరకు బోధిస్తావా? ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో నిశ్చయించుకుంటాడు, దేవుడు దాన్ని తదాస్తు అంటాడంట. అది మంచి అయినా, మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు నిన్ను మార్చేయుడు. ఇది ఎవరి విషయంలో తెలుసా? వాక్యం తెలిసిన వారి విషయంలో. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం తెలిసిన మన విషయంలో తదాస్తు అంటాడు. మీకు ఎగ్జాంపుల్ దావీదు. నా హృదయానుసారుడు అన్నాడా? కానీ బత్షెబను చూశాడు పైనుంచి, ఎంత అందంగా ఉందో అనుకున్నాడంట మనసులో. దేవుడేమన్నాడు? తదాస్తు అన్నాడు. ఏమైపోయాడు? దావీదు అంతటోడు ఏమైపోయాడు? చూసారండి? కాబట్టి నువ్వేం నిశ్చయించుకున్నావు నీ సంఘం పట్ల? ఏం చేయాలనుకుంటున్నావు నీ సంఘాన్ని? అసలు లోకపు ఆలోచనలతోటే పెంచుతావా చచ్చే వరకు? ఖచ్చితంగా ప్రశ్న వేసుకోవాలి సార్. లేకపోతే అసలు దేవుడు మనకిచ్చిన నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళం అయిపోతాం సార్. ఆయన ఎంత నమ్ముతున్నాడు సార్ మనల్ని. బిలాముకు చెప్పాడా ముందు? నాయన ఏం చేయమంటావు అన్నాడంట. నాయన నువ్వు వారితో వెళ్ళొద్దు, శపించొద్దు, వాళ్ళు నా పిల్లలు అన్నాడు. ఇంకా ఎక్కువ డబ్బు పట్టుకొచ్చారు. ఎవడో? బాలాకు పెద్దలు, మిద్యాను పెద్దలు, మోయోబు పెద్దలు ఎక్కువ డబ్బు పట్టుకొచ్చారు. ఓసారి చెప్పాడు కదా దేవుడు, వినాలా వద్దా? చెప్పట్లేదు ఎవరో. మనం వెతుకుతుంటామండి. మనం చేసే తప్పుడు బోధ బైబిల్లో ఎక్కడో అక్కడ దేవునికి వ్యతిరేకమైనడు చేసే ఉంటాడు, అది ఎతుక్కుంటామండి మనం. బిలాము లాంటి బోధ అంటే అదే. ఆడు చేయలేదా? ఆయన దేవుడు ఇష్టపడలేదా? ఓకే, అది ఏ కాలం? మనమే దేవుడు క్లియర్గా చెప్పేశాడు. ఆ పాత నిబంధన కాలాన్ని ఏ కాలం అన్నాడండి? మరి అజ్ఞాన కాలంలో చేసే పనులు నువ్వు చేస్తానంటే నువ్వెవరు? ఇప్పుడు జ్ఞాని అవుతావా, అజ్ఞానం అవుతావా? ఆయనే ఒప్పుకున్నాడండి. అపోస్తుల కార్యాలు 17 అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అందరూ అంతటను అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంలోనికి రావాలి. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మన అజ్ఞానం మందే. బిలాముకి దేవుడికి అర్థమైంది, బిలాము మైండ్ నా మాట మీద లేదు, బాలాకు తెచ్చిన వెండి బంగారం మీద ఉంది. తదాస్తు అన్నాడు అంతే. ఎవరు బుద్ధి చెప్పారు? అయినా మారాడా? ఏం చేశాడో తెలుసండి బిలాము? గాడిద బుద్ధి చెప్పిన తర్వాత వెళ్ళాడు, దీవించాడు. అంతకంట ఎక్కువ డబ్బు చూపించాడు. ఎవరో? బాలాకు. వెళ్తా ఏం చేసి వెళ్ళిపోడో తెలుసా అండి? ఎందుకు చంపాడు దేవుడు? ఆయన చెప్పింది చేశాడు కదా. కాదండి, బిలాం వెళ్ళిపోతా బాలాకు బాగా బలవంతం చేస్తే వాటికి లోబడి వాటిని తీసుకుని ఏమన్నాడో తెలుసా? శపించొద్దనే కదా దేవుడు అన్నాడు. మైండ్లో పెట్టుకోండి. దేవుడు ఏమన్నాడు సార్? యాకోబు గారు, నువ్వు శపించొద్దు నాయనా, వాళ్ళు నా పిల్లలు అన్నాడు కదా. నేను శపించట్లేదు. చూడండి, మన తెలివితేటలు ఇక్కడే కనపడతాయి సార్. శపించకుండా ఏం చేశాడో తెలుసా? బాలాకు దగ్గర డబ్బు తీసుకుని ఏమన్నాడో తెలుసా? బాలాకు శపించాల్సిన పని లేదు ఇజ్రాయేలీల్ని. మా దేవుడు వాళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్,
అక్రమము కానీ సమాజంలోకి వచ్చిందంటే దేవుడు ఏం చేస్తాడు? లేపెత్తాడు. నేను శపించాల్సిన పని లేదు. ఇజ్రాయేలీలకి ఆడోళ్ళు పిచ్చి ఎక్కువ ఉంది నాయన. ఏ పిచ్చి? ఆడోళ్ళు పిచ్చి. నువ్వేం చేస్తావంటే, మోయాబీ స్త్రీలు చాలా అందమైన వాళ్ళు అండి. ఎవరు? మోయాబీలు, మిద్యానీయులు. నువ్వేం చేయకు నాయన, వాళ్ళు వెళ్ళే దారిలో ఆ అమ్మాయిలందరినీ వాళ్ళకి కనపడేలాగా నువ్వు చెయ్యి. మీరు జాగ్రత్తగా చదివితే మీకు దొరుకుతుంది. కొత్త నిబంధనలో కూడా దాని గురించే చెప్పాడు ప్రకటన గ్రంథంలో, యోధాపత్రికలో. అనేసి వెళ్ళిపోడండి. కర్ర ఎరగలేదు. చాలామంది దైవ సేవకులు అంత తెలివైన వాళ్ళు. కర్ర ఎరగదో, చెయ్యొద్దాను, చెయ్యి మనం. దేశప్రభు ఏమన్నాడు? మీరు అవునంటే అంటే అర్థం ఏంటి? కొడితే కొట్టి చంపేయి, లేకపోతే వదిలేయి. మనం ఏంటి? ఎందుకంటే మరి ఆయన రాడో, మళ్ళీ సంఘానికి రాడో కర్ర ఎరగొడితే కదా అనేసి వెళ్ళిపోతే, బాలాకు అలాగే చేస్తే కొన్ని వేల మందిని దేవుడు ఆ రోజున ఏం చేశాడో తెలుసా? బయల్పోయోరు అనే పదం వాడాడండి. కలుసుకొనిన ప్రతి వాణిని చూసారండి, చేతికి మట్టి అంటకుండా చంపించేశాడండి ఇజ్రాయేలీని బయలాము. దేవుడు ఊరుకున్నాడా? మనం అనుకుంటాం నా చేతికి మట్టి అంటలేదని. ఆయనకి తెలుసు. రహస్యములు ఎరిగినవాడు, అంతరింద్రియములు ఎరిగినవాడు. ఫస్ట్ యుద్ధంలోనే పీకలైపోయారండి. ఎవరిదే? ప్రకటన గ్రంథంలో కూడా బిలామును గుర్తు చేస్తాడు మనకి. బిలాము లాంటి వారు ఉన్నారు సంఘాల్లో. కాబట్టి అర్థం చేసుకుందాం. మధ్యాహ్నం నుంచి ఈ స్త్రీ సంతానం భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ జనాలందరికీ పరలోకం అంటే ఏంటో అర్థం అవ్వాలి, పరలోకం ఎవరు వెళ్తారో అర్థం అవ్వాలి, ఎలాంటి మనసుతో ఉంటే వెళ్తారు, ఏం చేస్తే వెళ్తారు, ఇవన్నీ చెప్తే అర్థం అవ్వని మొదట వాడని చూపించాడు, తర్వాత బాబెల్ గోపురం చూపించాడు, తర్వాత మనకి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానాను దేశం కనపడుతుందండి. ఇప్పుడు మనకి ఏ దేశం? కానాను చూపించాడు. కానానికి మరో పేరేంటో తెలుసా? పరమ కానాను. కానాన్ని ఎలా పిలుస్తాం మనం? పరలోకానికి సాదృశ్యంగానే వాడతాం. ఈ విషయాలు లంచ్ తర్వాత మరి నేర్చుకుందాం. ముగించేస్తాను నేను ఇవాళ. నెక్స్ట్ క్లాసు మీరు ఎంతమంది వచ్చినా, ఒకలే వచ్చినా, నేనైతే మాత్రం వస్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. నేను ఆగస్టుతో కంప్లీట్ చేస్తాను. ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టులో ఎగ్జాము 50+ మార్కులు వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఖచ్చితంగా 7 కాలాల గురించే ఉంటాయి ఎగ్జామ్స్. కాబట్టి జాకోబ్ గారు అంతే కదా, 50 మార్కులు రావాలి. అది వాల్యుబుల్ సర్టిఫికేట్ దైవ సేవకులు ఇస్తారు. అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి రాసుకోండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి. సర్టిఫికెట్ కోసం మాత్రం నేర్చుకోకండి. మన మీద పెట్టిన భారాన్ని మనం దేవుని దగ్గర నమ్మకమైన అని మనం పిలిపించుకునేవారుగా మారదామండి. అందరూ చెప్పేది బైబిలే కదా. సామెత ఉంది, అందరూ బ్రాహ్మణులేనంట. ఏం పోయిందంట? రొయ్యలు గంప పోయిందంట. ఎవరట్టుకుపోయారు మరి? అందరూ క్రైస్తవులమే, పరలోకం ఖాళీగా ఉంది. అంతే కదా. కాబట్టి ఈ సమయాన్ని జాకోబ్ గారిని అడగండి. నోట్స్ రాసుకోండి, పాత వాళ్ళ దగ్గర తీసుకుని. ముందు వచ్చిన వాళ్ళు కలిస్తే మీకు తెలుస్తాయి కొన్ని విషయాలు. వాళ్ళ నోట్స్ ఉంటే తీసుకోండి.